15 సంవత్సరాల తర్వాత మీ జీవితంలో దురదృష్టం మొదలవుతుంది. 15 సంవత్సరాలా? అయితే అర్జెంట్ గురూజీకి ఫోన్ చేయాలి. యాంది గురువు ఫోన్ ఎత్తడం లేదు. సరే నేరుగా పోయి కలిసేద్దాం. గురూజీ నా జాతకం నాకు అర్థం కావట్లేదు, ఒకసారి చూసి చెప్పండి గురూజీ. గోంగూర చికెన్ పచ్చడి తిన్నావు కదా? గురూజీ ఎలా చెప్పారు? దరిద్రుడా, తిన్నావు కానీ చేయగలిగినవా? ఇప్పుడు ఎలా గురూజీ? పరిష్కారం ఉంది. యాందు గురూజీ ఇదే? అదంతా నీకెందుకురా, ఆ ముక్కలా పడై. దరిద్రుడా, అది ముక్క తూమా యాంద్ర అంటున్నాదా? త్వరగా చూడండి గురూజీ. కనిపించింది. ఏంటి గురూజీ, ముక్కులో బొచ్చా? కాదురా, రాబోయే 50 సంవత్సరాల్లో నీ చేతిలో డబ్బు, ఆరోగ్యం, సంతోషం ఇవే ఉండవు. అలా అంటే ఎలా గురూజీ, ఒకసారి చూసి చెప్పండి. ఆగక్కడ, ఆ ముక్క అందరూ అంటున్నాదా? 2 బస్తాలు సిమెంట్ అయినా కూడా పెట్టేటట్లేదా? నువ్వు ఇక్కడ ఒక్క క్షణం ఉన్నా నీ దరిద్రం నాకు అనుకుంటది. మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళిపో. ఓ పాపం ఫీల్ అన్నట్టున్నారు. గురూజీ యాందు గురూజీ కాలెత్తలేదా? దానికి వెళ్ళి తెల్లరా చాలా. అది కాదు గురూజీ. ఇప్పుడు ఓకేనా? నేను చెప్పింది ఫోన్ కాల్ గురించి గురూజీ. ఫోన్ సైలెంట్ లో ఉండిందిలేరా. విషయం అందా చెప్పు. 15 సంవత్సరాల తర్వాత మీ జీవితంలో దురదృష్టం మొదలవుతుంది. ఇదంతా నిజమేనా? మీరే చెప్పాలి గురూజీ. అయితే నీ జాతకం బాగాలేదంటావు. అవును గురూజీ. అయితే నీకు దరిద్రం పట్టిందంటావు. అవును గురూజీ. అయితే నీకు మంచి రోజులు లేవంటావు. అరే నీ అబ్బా, అడిగింది ఎన్నిసార్లు అడుగుతావురా చెత్తన్నా. శిష్య, నోరు అదుపు తప్పుతుంది. సారీ, అయితే త్వరగా చూసి చెప్పండి గురూజీ. గురూజీ కనిపించిందా? లేదురా. అయితే ఇంకొంచెం లోపలికి చూడండి గురూజీ. కనిపించిందా గురూజీ? 350 మీటర్ల అవతల ఏదో కనిపిస్తుంది. కనిపించింది. కేజీ సీముడి పోయి ముక్కు చీదేసారా దరిద్రుడా. అయిపోయింది గురూజీ, ఇప్పుడు చెప్పండి. బాధపడకు నాయన, మళ్ళీ ఓర్తదిలే. నేను అడిగిన చీవుడు గురించి కాదు గురూజీ, జాతకం గురించి. నీ జాతకానికి ఏం డోకాలేదా బాయ్? ఇంకో 15 సంవత్సరాల్లో నీకు ఒక సైన్యం ఉంటాది. నీ సైన్యం. నువ్వు లెఫ్ట్ అంటే లెఫ్ట్ పోతారు, రైట్ అంటే రైట్ పోతారు. డైలీ నువ్వు అన్నం పెడితేనే తింటారు. చాలు గురూజీ చాలు, ఈ జన్మకిది చాలు. ఇప్పటి నుంచే ట్రైనింగ్ మొదలు పెడతా. ఈ చెప్పిన మట్టినేదిలే. ఒరే నీ అబ్బా, నువ్వు చెప్పినావని రాత్రి పగలు తేడా లేకుండా 10 సంవత్సరాలు కష్టపడి ట్రైనింగ్ తీసుకున్నాను రా. మిలిటరీ జాబ్ కాదు కదా, కనీసం సెక్యూరిటీ పని కూడా రాలేదురా. నేను ఎప్పుడు చెప్పినాను బాబు? అరే చెప్తివా? ఏమని చెప్పినాను ఒకసారి గుర్తు చేసుకో. నీకు ఒక సైన్యం ఉంటాది. ఏదా సైన్యమా? ఇదిగో నీ సైన్యం. నీ సైన్యం లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్ పోతారంటివా? యాడా? నువ్వు మొలేసినట్టే కదా నాయన పోతున్నాయా? కంట్రోల్. రోజు నువ్వు అన్నం పెడితే కదా తినరా నువ్వు? యాడా? కోపం ఎందుకు నాయన? డైలీ ఇటుకి మేత రాస్తున్నారు. నేనే? సరిపోయింది కదా నాయన, మళ్ళీ నన్ను ఎందుకు దూషిస్తున్నావు? నన్నే మోసం చేస్తావురా?